నన్ను ఒకరినొకరు క్షమించుండి. క్షమించుకొని ఒకరినొకరు ఏం కలిగి చేయాలి? ప్రార్థన చేయాలి. నేను గత వారంలో చెప్పాను. మీరేం చేయాలి? ప్రతిరోజు కదా, ఓ 2 కుటుంబాల కొరకు మీరేం చేయమని చెప్పినా? ప్రార్థన చేయమన్నా చెప్పానా? కానీ ఈరోజు చూడండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు వారి పాపమును క్షమిస్తూ ఒకరికొకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే, నీ తోటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అతనికి స్వస్థత కలుగుతుంది.